ఋష్యశృంగుడు వచ్చి దశరథుడి వద్ద అతిథిగా ఉంటున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. వసంత ఋతువు ప్రవేశించింది. దశరథుడు ఋష్యశృంగుడితో ఇక మీరు యాగం ఆరంభించి నడిపించండి అన్నాడు. ఋష్యశృంగుడు సరే అన్నాడు. అశ్వమేధ యాగం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించారు. యజ్ఞాలు చేసేవారు, వేదాలు చదివేటందుకు సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు మొదలైన మునులు బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిపించబడ్డారు. ఏమేమి పనులు సమకూర్చాలో వశిష్ఠుడు మొదలైన వారు చెప్పారు. సమర్థుడైన వాణ్ణి గుర్రం వెంట పంపారు. సరయూ నది ఉత్తరపు గట్టున యజ్ఞశాల నిర్మించారు. యజ్ఞ కార్యాలలో పాల్గొనటానికి వడ్రంగులను, బేలుదారీలను, చిత్రకారులను, నాట్యశాస్త్రంలో ప్రవీణులను నియోగించారు. యాగానికి వచ్చే రాజులకు మేడలు కట్టారు. బ్రాహ్మణులకు కుటీరాలు, భోజనాలకు విశాలమైన పందిళ్ళు తయారు చేశారు. సమస్త రాజులకు ఆహ్వానాలు వెళ్ళాయి. మిథిలా రాజైన జనకుడికి, కాశీరాజుకు, దశరథుడి మామగారైన కేకయ మహారాజుకు, రోమపాదుడికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్ళాయి. అనేక మంది రాజులను సుమంత్రుడు స్వయంగా వెళ్ళి ఆహ్వానించాడు. రావాల్సిన వారంతా వచ్చి బసలో విడిది చేశారు. రాజుతో, మహారాజా, భూమిని పాలించటం మా వల్ల అయ్యే పని కాదు. అందుచేత మాకు భూమి బదులు మనులో, బంగారమో, గోవులో మరొకటో ఏది సిద్ధంగా ఉంటే అది ఇప్పించండి అన్నారు. దశరథుడు వారికి 10 లక్షల గోవులు, 100 కోట్ల బంగారము, 400 కోట్ల వెండి దానం చేశాడు. తమకు ముట్టిన ధనమంతా బ్రాహ్మణులు ఋష్యశృంగుడికి, వశిష్ఠుడికి సమర్పించారు. వశిష్ఠుడు మొదలైన వాళ్ళు దాన్ని వంతుల ప్రకారం పంచుకున్నారు. ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి దశరథుడి ముందు చెయ్యి చాచాడు. దశరథుడు వెంటనే తన చేతికున్న కడియం తీసి ఆ బ్రాహ్మణుడికిచ్చేశాడు. బ్రాహ్మణులందరూ దశరథుడిని దీవించారు. అశ్వమేధం పూర్తి కాగానే ఋష్యశృంగుడు దశరథుడి చేత పుత్రకామేష్టి చేయించారు. ఆయన అగ్నిలో వేల్చే హవిస్సులు పుచ్చుకోవటానికి సమస్త దేవతలు అక్కడికి వచ్చి తమ ఉచిత స్థానాల్లో కూర్చున్నారు. అప్పుడు దేవతలు బ్రహ్మతో రావణాసురుడు పెడుతున్న కష్టాలను వివరించి చెప్పుకున్నారు. దానికి బ్రహ్మ, దుర్మార్గుడైన రావణుడు దేవ, దానవ, గంధర్వ, యక్ష, రాక్షసుల చేత చావు లేకుండా వరం అడిగాడు గాని మనుషుల మీద తేలిక భావం కొద్దీ వారి వల్ల చావు లేకుండా వరం కోరలేదు. ఇదిగో మహావిష్ణువు దశరథుడి భార్యలో ఒకరికి కొడుకుగా పుట్టి నరరూపంతో రావణాసురుణ్ణి సంహరిస్తాడు అని దేవతలతో అన్నాడు. దేవతలు పరమానందం చెందారు. ఇంతలో హేమగుండం నుంచి కళ్ళు జిగేలుమనే ఒక మహాభూతం పైకి వచ్చింది. ఆ భూతం తన చేతుల్లో ఒక కలశాన్ని పట్టుకొని ఉన్నది. కలశం మేలిమి బంగారుతో చేసినదై దానిపై మూత వెండిది. ఆ భూతం దశరథుడితో, ఓ రాజా, దేవతలు ఈ కలశం తాము వండిన పాయసాన్ని నింపి ఇచ్చారు. ప్రజాపతి ఆజ్ఞపై నేను దీన్ని తెచ్చాను. ఈ పాయసాన్ని నీ భార్యలకిచ్చినట్లయితే వారికి గర్భోత్పత్తి అయి కొడుకులు కలుగుతారు అన్నది. దశరథుడు పరమానందంతో ఆ కలశాన్ని అందుకుని భూతానికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. వెంటనే భూతం అంతర్ధానమైంది. దశరథుడు ఆ కలశంలో ఉండే పాయసంలో సగం కౌసల్యకిచ్చాడు. మిగిలిన దానిలో సగం సుమిత్రకిచ్చాడు. సుమిత్రకివ్వగా మిగిలిన దానిలో సగం కైకేయికిచ్చి ముగ్గురూ తీసుకోగా మిగిలిన పాయసాన్ని మరొకసారి సుమిత్రకే ఇచ్చాడు. త్వరలోనే కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భవతులయ్యారు. ఒక వంక మహావిష్ణువు మానవుడిగా అవతరించటానికి ప్రయత్నాలు సాగుతుంటే, ఇంకో వంక బ్రహ్మ ఆజ్ఞ చొప్పున దేవతలు కామరూపులైన వానరులను సృష్టించారు. దేవేంద్రుడికి వాలి, సూర్యుడికి సుగ్రీవుడు, బృహస్పతికి తారుడు, కుబేరుడికి గంధమాదనుడు, విశ్వకర్మకు నలుడు,
అగ్నికి నీలుడు, అశ్వినీ దేవతలకు మైందదివ్య విధులు, వరుణుడికి సుషేణుడు, వర్జనుడికి శరభుడు, వాయుదేవుడికి హనుమంతుడు పుట్టారు. వీరందరూ మహాబలులైన వానర శ్రేష్ఠులు. ఇతర దేవతలకు వేల సంఖ్యలో వానర మూక పుట్టింది. వానరులతో బాటే ఎలుగుబంట్లు, కొండముచ్చులు కూడా రావణ వధ కోసం పుట్టారు. ఈ వానరులు ఋష్యమూకం అనే పర్వతం దగ్గర స్థిరపడి వాలి సుగ్రీవులను రాజులాగా పెట్టుకొని నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలైన వారిని మంత్రులుగా పెట్టుకొని జీవించసాగారు. పుత్రకామేష్టి ముగిసిన 12 నెలల్లో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రాన కౌసల్య రాముణ్ణి ప్రసవించింది. పుష్యమి నక్షత్రంలో కైకేయికి భరతుడు పుట్టాడు. ఆశ్లేష నక్షత్రంలో మిట్ట మధ్యాహ్నం వేళ సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నులు కలిగారు. అయోధ్య నగరంలో పౌరులు ఉత్సవాలు చేసుకున్నారు. వీధులు జనంతోనూ, నాట్యం చేసేవాళ్లతోనూ, గాయకులతోనూ కిటకిటలాడుతున్నాయి. దశరథుడు అంతులేని గోదానాలు, అన్న ప్రదానాలు చేయించాడు. ఇక రాములవారు తన సోదరులతో పెరిగి పెద్దయ్యే కథనాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్.